ఆజాద్ కలాం మీడియా ఆధ్వర్యంలో సంచలన విశ్లేషణ అనేది మీ అందరి ముందు తేవడం జరిగింది. ఈ విశ్లేషణలో భాగంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, పార్సీలు, బుద్ధులు ఎవరైనా కానివ్వండి, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన వీడియో, ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఖచ్చితంగా దీన్ని షేర్ చేయాలని మీ అందరినీ నేను సవినయంగా కోరుతున్నాను. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. మీరందరూ గమనించవచ్చు, ప్రస్తుతానికి నార్త్లో ఏ విధమైన కల్చర్ ఉందో ఆ కల్చర్ని మన సౌత్లో కూడా తీసుకురావాలని చాలామంది ఉవ్విళ్ళూరుతున్నారు. అందులో భాగంగానే దాన్ని ఏదైతే విషపూరిత విద్వేషకరమైన ఎజెండాని వారు వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా మాధ్యమాలను ఒక ఒక ఆయుధంగా వాళ్ళు మలుచుకున్నారు. ఆయుధంగా మలుచుకోవడానికి కారణం ఏమిటంటే, సోషల్ మీడియాలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏది పడితే అది చెడా మడా ప్రతి దాన్ని షేర్ చేసేయడం, లైక్ చేసేయడం, కామెంట్లు చేసి పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టుకోవడం, విద్వేషం విరజిమ్మడం. ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా మనం గమనిస్తే ఎన్ని లాక్డ్ ఫేక్ పెయిడ్ ప్రొఫైల్స్ ఉన్నాయంటే, మీ ఊరు తెలియదు, మీ పేరు తెలియదు, మీరు ఎవరో తెలియదు, కానీ మీ మీద దాడులు చేసేస్తూ ఉంటారు. అయితే ఉదాహరణకు ఇతడి గారిని చూడండి. ఈయన గారు కామన్ మ్యాన్ అట. కామన్ మ్యాన్ అయి ఉండి హిందువులారా ఏకం కండి అని చెప్పి ఇటు లెఫ్టిస్టులను లేదా ఇటు ఆయన అనుకున్నట్టు ప్రో హిందుత్వ ఐడియాలజీ వాళ్ళను పెట్టాడు. చూడండి సోదరా, మీరు హిందువులందరూ ఏకం కాండి అని చెప్పుకున్నారు, బాగానే ఉంది. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం. హిందువులు ఐక్యం అవ్వడం, ముస్లింలు ఐక్యం అవ్వడం, అందరూ ఎవరికి వారు కులాలు మతాలుగా ఐక్యం అవ్వాలనుకుంటారు. కానీ ఆ హిందువులను ఐక్యం చేసి ముస్లింల మీద, దళితుల మీద, క్రైస్తవుల మీద ఉసిగొల్పడం కూడా తప్పే. ఇలా విద్వేషం విరజిమ్మడం, కుట్రలు చేయడం కూడా తప్పే. అయితే మీరు కామన్ మ్యాన్గా ఈ పని చేయకూడదు. మీరు కమ్యూనల్ మ్యాన్గా చేయొచ్చు. కానీ ఎజెండా అంటే మాది, ధైర్యం అంటే మాది. మేము మీ అందరి ముందు చాలా స్పష్టంగా చెప్తున్నాము, ముస్లింలు ఏకం కాండి, హిందువులు ఏకం కాండి, క్రైస్తవులు ఏకం కాండి అని చెప్పి ఎవరైతే కులం మతం ప్రతిపాదికన మిమ్మల్ని విభజించు పాలించు అని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మా ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఉద్యమం నడిపించనున్నాము. ఆ ఉద్యమంలో భాగంగానే భారతదేశ పౌరులారా ఏకం కాండి, లౌకికవాదులారా, ప్రజాస్వామ్యవాదులారా, రాజ్యాంగవాదులారా, మరియు ఎవరెవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో రాజకీయాలు కుల మతాలకు అతీతంగా ఐక్యం కాండి. ఇది మా స్లోగన్. దీన్ని ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర ఇటు తెలంగాణలో కూడా మేము దీన్ని తీసుకొని వెళ్తామని చెప్పి మీరందరూ కూడా మా మాటలో మాట కలిపి, భుజంతో భుజం కలిపి అడుగు వేసి ముందుకు రావాలని మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే, చాలామందికి ఒక పైత్యం అనేది వచ్చేసింది. ఆ పైత్యం ఏమిటంటే, మన భారతదేశం అనేది ఏ కులం ఏ మతం ఎవరికి చెందింది కాదండి. భారతదేశంలో మనం ఎప్పటి నుంచి అయితే, అది బ్రిటిషర్ల కాలం నుంచి కానివ్వండి, అటు మన ముస్లిం పాలకుల సందర్భం నుంచి కానివ్వండి, లేదా ఇంకా హిందూ పాలకులు ఎవరైనా కానివ్వండి, అంటే భారతదేశం మనం ప్రీ ఇండిపెండెన్స్ లేదా పోస్ట్ ఇండిపెండెన్స్ చూసుకుంటే ఎక్కడ కూడా భారతదేశం ఒక మతం, ఒక కులం, రాష్ట్రం అనేది లేదు. మన భారతదేశం గొప్పతనం ఏమిటంటే, మన భారతదేశంలో రాజకీయాలు ఉన్నాయి, ఆ పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదం కోరుకునే వాళ్ళు. అటువంటి భారతదేశ పౌరులను కూడా ఇటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినవి పెడుతూ, ఉదాహరణకు మన క్రాంతి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వీరు మౌనికా సుంకర అడ్వకేట్ గారు ఎప్పుడు ఎన్రోల్ అయ్యారో, వారి ఎన్రోల్మెంట్ మెంబర్ ఏ బార్ కౌన్సిల్ అయితే నాకు తెలియదు, నేను అడ్వకేట్నే. 2017లో ఎన్రోల్ అవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమైతే ఇటువంటి ఒక మతతత్వ వైఖరి, అంటే వీరు లాయర్ అంటారు, అంటే వీరికి అన్ని హక్కులు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ రైట్ టు స్పీచ్ అనేది ఉంది, నేను మాట్లాడుతున్నాను మీ ముందు, వాక్ స్వాతంత్రం అనేది ఉంది, కానీ అది ఎంతవరకు సీమితం? ఎదుటివాడి మనోభావాలను దెబ్బతీయడానికి మీకు హక్కులున్నాయి, నేను లాయర్ని, నేను హైకోర్టు, నేను సుప్రీంకోర్టు అని చెప్పలేరు. ఇక కేసులు అంటారా, వీరి మీద కేసులు అవుతూ ఉంటాయి, ఒక కులం మతాన్ని రెచ్చగొడుతూ ఉంటారు, మరియు వీళ్ళు ఒక రాజకీయ పార్టీ ద్వారా సీట్లు పొంది పోటీలు చేసి స్వార్థపూరిత ప్రయోజనాలు, కాకపోతే దానికి దేశం కోసం, ధర్మం కోసం అని జోడించుకుంటారు. అయితే ఇప్పుడు నాకు వీరు లాయర్ అని చెప్పుకొని వీరు చేసిన ఒక క్రాంతి గారు చేసిన ఒక వీడియో చూస్తే ఎంత బాధ కలిగిందంటే, నాకు వీరి కులం మతం గురించి మౌనికా సుంకర గారు అబద్ధాలైనా చెప్పుకోనివ్వండి, గొప్పలైనా చెప్పుకోనివ్వండి, అది క్రైస్తవులను, ముస్లింలను, సిక్కులను, దళితులను, సెక్యులర్ హిందువులను బాధ పెట్టకుండా ఆమె ఏం చెప్పుకున్నా ఆమె గొప్పలు ఆమె ఇష్టం. కానీ వీరు చేసింది ఏమనుకున్నారు?
వీరు ఈ వీడియోలో మాట్లాడుతూ మన క్రాంతి గారిపై కూడా నాకు కోపం వచ్చింది. ఏమిటంటే, క్రాంతి గారు మీకు ఉన్న కాస్త గౌరవం, అంటే మీరంటే ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవాన్ని కూడా మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు వీరిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు, సరే. దాని తర్వాత ఏం అవసరం అండి క్రాంతి గారు, మీరు మతపరంగా అల్లాహు అక్బర్ అని వారిని అడగడం, వాడు దాన్నేమో ఏదో ఇంకో విధంగా కామెంట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు క్రాంతి గారిని నేను అడిగేది ఏంటంటే, మీరు మీ ఇంటర్వ్యూకి పిలుచుకున్నారు, అవి వైరల్ అవ్వాలని మీరు చూసుకుంటారు. నేను ఒక మీడియా ఛానల్ ఉంది కాబట్టి నాకు తెలుసు అందులో ఉన్న టెక్నిక్స్, ఎలా వైరల్ చేసుకుంటారు, ఏం చేసి వైరల్ చేస్తారనేది అంతా మనకు తెలుసు. కానీ కేఆర్ టీవీ క్రాంతి గారు మౌనిక సుంకర గారిని స్టూడియోకి ఆహ్వానించారు. ఓకే, మీరు ఆహ్వానించారు, మీ వీడియో సెన్సేషనలైజ్ అవ్వాలి, వ్యూవర్స్ రావాలి, ఫాలోవర్స్ పెరగాలి, ఇక అదంతా మీకు ఇద్దరికి ఉంటుంది. అయితే మీరు వారిని పిలిచారు. మీరు వారిని పిలిచినప్పుడు వారిని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి? వారి కులం మతం గొప్పతనం, వారి వ్యక్తిగత గొప్పతనం, వారికి ఏం కావాలనేది ఆ అంశాల వరకు చూసుకోవాలి. క్రాంతి గారు ఈవిడ గారిని ప్రశ్నించి అల్లాహు అక్బర్ అని, హల్లెలూయా అని, వారు దానికి ఏం సమాధానం ఇచ్చారో మీరు ఒకసారి వింటారా? అరే, వీరు లాయర్ అని చెప్తారు, నాకు అర్థం కాదు. ఒక కులం మతం మీద తెల్లారితే ముస్లింల మీద, దళితులు, సెక్యులర్ హిందువుల మీద నోరేసుకొని పడిపోవడం, ఇదెక్కడి రాజ్యాంగం హక్కులను కాలరాయడం, ఇదెక్కడి మతం విద్వేషం విరజిమ్మడం. ఒకసారి క్రాంతి గారి వీడియో చూడండి, మీకు కూడా ఎంత అసహ్యం కలుగుతుంది వీరి మీద అంటే, నవ్విన క్రాంతి గారిపై కూడా అసహ్యం కలుగుతుంది. మరి ఒక న్యాయవాదిని చెప్పుకుంటూ అన్యాయవాది అయిన మౌనిక సుంకర గారి మీద కూడా అసహ్యం కలిగింది. ఒకసారి చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదంతా స్క్రిప్ట్ రాసుకుంటారా మీరు? అవి ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ వస్తాయి. అల్లాహ్ అక్బర్. ఓలా ఊబర్. ఓలా ఊ. అది నవ్వుతాడండి. ఎప్పుడు ఓలా అని ఊబర్. అసలు నాకు విషయం అర్థం కాలేదు. క్రాంతి గారు నవ్వుతున్నారేంటి? ఆమె అల్లాహు అక్బర్ అంటే ఏదో, ఓలా యూబర్ అంటే లేదో, హల్లెలూయా అంటే, హౌలాలుయా అంటే సిగ్గు శరం ఉందా క్రాంతి గారు అని మిమ్మల్ని అడుగుతున్నాను. క్రాంతి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆమె గారు ఆమె ఎజెండాతో ఆమె వెళ్తున్నారు, కానీ మీరు స్టూడియోకి పిలిపించి ముస్లింలను క్రైస్తవులను హిందువుల చేత తిట్టించే పని చేస్తున్నారా? అంటే మీరు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే దానిలో భాగమయ్యారా? క్రాంతి గారు, వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి, ఈ వీడియోని డిలీట్ చేయాలి. మీరు సెన్సేషనలైజ్ అవ్వడం కోసం, మీ వీడియో వైరల్ అవ్వడం కోసం మీరు ఇలానే తిట్టిస్తారా? మీరు సాహసం చేయగలుగుతారా? రాముణ్ణి, సీతని, లేకపోతే భగవద్గీతని, లేకపోతే వీరు చెప్పే ఏదైనా దేవుడు స్వరూపం వాళ్ళని అవమానించడానికి ఏం తమాషాలు అవుతున్నాయా? క్రాంతి గారి మీద ఎవరెవరైతే ఈ కేఆర్ టీవీ మీద కేసులు వేయగలరో ముందుకు రండి, నేను కూడా సహకరిస్తాను. ఇంకొకసారి క్రాంతి గారు కూడా ఇటువంటి సాహసం చేయకూడదు. ఏం తమాషాలు లెక్క ఉందా మీకు? మీరు వైరల్ అవ్వడం కోసం, సెన్సేషనల్ అవ్వడం కోసం ఏదైనా వాడేస్తారా? సరే, ఆమె చెప్పింది తప్పమ్మా అని కూడా చెప్పట్లేదు. ఈయన నవ్వుతున్నాడు ఆహా అని. మరి ఏం కులమో, మరి ఏం అప్పర్ కాస్టో, దళితుడో, క్రైస్తవుడో, సెక్యులర్ వాదో క్రాంతి గారు నాకు తెలియదు. కానీ ఒక భారతదేశ పౌరుడిలాగా అయితే క్రాంతి గారు మాత్రం వివరించలేదు. క్రాంతి గారు, నేను మీకు చెప్తున్నాను, మీరు ఎక్కడైనా తారసపడినా ఖచ్చితంగా దాన్ని నిన్ను ఖండిస్తున్నాను. మీ వైఖరిని గుర్తు చేసుకోండి. ఇంకొకసారి మీరు ఇలా ముస్లింలను తీసుకొచ్చి అల్లాహ్ అక్బర్ లేదా క్రైస్తవ సమాజం వాళ్ళని హల్లెలూయా అని చెప్పిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీ స్టూడియో నుంచి మీ మీద లీగల్ కేసులతో సహా నిరసనలు కూడా తీవ్రతరంగా ఉంటాయని తెలియపరుస్తున్నాను. అయితే ఇది ఇక్కడి వరకే కాలేదు. మళ్ళీ ఏం చేశారు? ఇంకా ఈవిడ గారు, మేము 5గురం, అంటే ఇక పేర్లు చెప్పను నేను. ఇక ఈ 5గురు ఎవరెవరో, 1 2 3 4 5, వీళ్ళు 5గురట, వీళ్ళు 100 మంది అంట. కాదమ్మా మౌనిక సుంకర గారు, చాలా తప్పు మాట్లాడారు. మీరే చెప్తారు భారతదేశంలో క్రైస్తవులు, దళితులు మరియు ముస్లింలు వదిలేసి హిందువులలో కూడా సెక్యులర్ హిందువులే ఎక్కువ. 100%లో మీరు ఉన్నది 1%, 5% అని మతోన్మాద ఆలోచనలు వారని మీరే చెప్పుకున్నారు. అయితే మీరు 5 కాదు, సరే మీరు 5 వేసుకున్నా ఇక్కడ ఉన్నది మాత్రం 100 కాదండి. ఇక్కడ ఉన్నది మొత్తం భారతదేశం. అభ్యుదయవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు అంతా దీంట్లో ఉన్నారు. కాకపోతే మీరు మీ స్వార్థం కోసం, రాజకీయంగా టికెట్ కోసం, లేదా మతోన్మాదం విరజిమ్మి మీరేదో అసలు మీకు తెలియదా? అరే ముస్లింలు పరిపాలించినప్పుడు లేదు ముస్లిం దేశం, అరే ఇద్దరు హిందువులు పరిపాలించినప్పుడు లేదు హిందూ దేశం. అరే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాజ్యాంగంలో కొత్తగా కలిపారు. అరే రాజ్యాంగంలో కలపకపోయినా హిందూ రాష్ట్ర, హిందూ దేశం అనే పదం ఉన్నదా రాజ్యాంగంలో? ఎక్కడైనా ఉన్నదా? సరే, దాన్ని తొలగించారా? సెక్యులరిజం పెట్టారు, అవును పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే దాన్ని ఇంకా పటిష్టం చేయడానికి పదాన్ని చేర్చడం జరిగింది. హిందూ పదం అనేది తొలగిస్తే చూపియండి మరి.
ఆ లాజిక్ చెప్పరు. కావున ఇది 5 మంది 100 మంది కాదండి, ఇది 5 మంది, ఇది మొత్తం భారతదేశం. ఇక మీరు ఇంకా చూసుకుంటే ఈ విధంగానే వీళ్ళ టార్గెట్ అంతా ఒకటేనండి, మతోన్మాదం, విద్వేషాలు విరజిమ్మి మన భారతదేశంలో ఏదైతే స్ఫూర్తి ఉన్నదో లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం, భిన్నత్వంలో ఏకత్వం, దాన్ని నాశనం చేయడమే వీళ్ళ బాధ్యత తప్ప. ఇక మగధా న్యూస్ వారు, ఆ మగధా న్యూస్ వారి గురించి అయితే నేను అసలు చెప్పలేనండి. ఆవిడ గారైతే ఇది హిందూ దేశం, ఇది హిందూ రాష్ట్రం, మీరందరూ చలో జాओ. అరే ఏంటది? అరే మీరు హిందూ డామినేషన్ అని చెప్పుకుంటే మీ ఇష్టం అది, కానీ మీరు హిందూ డామినేషన్ అని చెప్పుకుంటూ ముస్లింలను, క్రైస్తవులను, దళితులను, సెక్యులర్ హిందువులను మీరు బద్నాం చేసే హక్కు మీకు ఎక్కడిది? మీరు ఎలా బద్నాం చేయగలుగుతారు? అసలు మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? ఒక్కసారి ఈవిడ గారు ఏమంటుందో వినండి. నిజానికి మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ఈ పిల్ల బ్యాచ్ నాశనం. మంచి మంచి కట్టల పాములు వస్తాయని ఎదురు చూస్తున్నారేమో, కానీ ఈ పిల్ల పాములు కూడా మీరు కక్కే విషయాలకే బలవుతారు. ఇప్పటివరకు నేను 6 అంశాలు చెప్పాను కదా, 6 కూడా ఒక్క దాంట్లో మీరు క్లారిటీగా ఉన్నారా? ప్రతి దాంట్లో కూడా 2 నాలుకలు 2 పడవలు మాత్రమే వెళతారు. ఈ భావజాలంతో పనిచేస్తున్న మీకే బాగా తెలుస్తుంది అసలు భారతదేశంలో సెక్యులరిజం ఎప్పుడు వచ్చింది, వినండి. ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, సెక్యులరిజం రావడానికి ఏం జరిగింది. ఇది హిందూ దేశం, భారతదేశం హిందూ దేశం. సూపర్ ఆ కేసులన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు, ఎంత దుర్మార్గంగా ఎన్ని ప్రాణాలు బలి తీసుకొచ్చారు నేను చెబుతాను. ఫ్రైడే రోజు, ఈ శుక్రవారం రోజు ఆ ఎపిసోడ్ వస్తుంది, రైట్? ఇక మీరు ఎపిసోడ్ తీస్తారు, మేము ఎపిసోడ్ తీస్తాం, మీరు చెప్తారు, మేము వాస్తవాలు వివరిస్తాం. ఇక వీరికి ఏంటంటే ఒక మతోన్మాదం ఇది పరాకాష్ఠకు చేరింది. దీనికి కారణం మీరే, దీనికి కారణం నేను, దీనికి కారణం మనందరం. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, అభ్యుదయవాదులు నోరు మూసుకొని కూర్చొని వీళ్ళని గాలి వదిలేస్తుంటే మనం ఎవరు మాట్లాడట్లేదని వీరి ఇష్టానుసారం వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట చేస్తున్నారు. అరే ఎంత స్పష్టంగా చెప్తుంది ఆమె, అరే తల్లి నీకు నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏమైనా అనుకో. నువ్వు హిందూ కాబట్టి హిందూ రాష్ట్రం అనుకో, క్రైస్తవుడు క్రైస్తవ రాష్ట్రం అనుకొని, ముస్లిం రాష్ట్రం అనుకొని, సిక్కులు అందరూ ఎవరికి వారు. కానీ నువ్వు ఒక దేశం, ఒక రాష్ట్రం అని చెప్పుకొని ఇతర కుల మతాల వారిని కించపరిచే హక్కు నీకెక్కడిది? అరే అసలు కమ్యూనిస్టుల గురించి అయితే కంపునిస్టులు అంటారు వీళ్ళు, వాళ్ళ గురించి తెల్లారితే నెగిటివ్ న్యూస్లు, వారి గురించి అసలు నీకేం తెలుసు? నువ్వేదో ఎపిసోడ్ చేస్తా అంటున్నావు కదమ్మ తల్లి, మగధా న్యూస్ మేడం, మీరు చేయండి, దానికి ఖచ్చితంగా కౌంటర్ న్యూస్ ఫ్యాక్ట్స్తో సహా మన దగ్గర ఉంటుంది. కావున ఏదైతే ఇంకొకసారి చివరిగా నేను మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మీ అందరు కోరిది ఒకటే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం, రాజ్యాంగవాదం అనేది భిన్నత్వంలో ఏకత్వం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి కోసం మనందరం కలిసికట్టుగా పోరాడనున్నాం. ఈ ఉద్యమం అనేది ముందుండి ఆజాద్ కలాం మీడియా 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తుంది. మీరు కూడా దీంట్లో చేరాలని, ఈ ఉద్యమాన్ని మరీ బలోపేతం చేయాలని, కాకపోతే కులం మతం పేర కొట్టుకొని చచ్చే విధంగా వీళ్ళు మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. కావున చివరిగా మన ఆజాద్ కలాం మీడియా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ తదితర వాటిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ఈ మహత్తర ఉద్యమంలో కలిసి ముందుకు రావాలని. హిందూ ఐక్యం కండి, ముస్లిం ఐక్యం కండి, క్రైస్టియన్ ఐక్యం కండి కాదు మన నినాదం భారతదేశ పౌరులారా ఏకం కండి, మన నినాదం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి ఏకం కండి. దయచేసి మీరు ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపాలని, ఆజాద్ కలాం మీడియాని మీరు మరింతగా ముందుండి ప్రోత్సహించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.